వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? మీరు చూసారు, రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండ, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. మీ బాండింగ్ ఎలా ఉంది? ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు. ఇన్ లాస్ట్ 3 years of my journey we were world number 1 in all formats. What did they say? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ what was their? They are more, thanks to captain and head coach, they told that please go ahead with your idea. రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు. మన హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు. 5 of the top fielders that you have known in Indian cricket history or even world history. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్. కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారండి. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం? ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నట్టు ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్, సంథింగ్ ఇన్ లైఫ్.